విశిష్టత ఎప్పుడు నేను చెప్తాను, ఈసారి పూజారి గారితోనే చెప్పించాను. తప్పకుండా మీకు కుదిరినప్పుడు వచ్చి ఈ అమ్మవారిని ఒకసారి దర్శించుకొని, ఈ అమ్మవారి లోపల ఉంటారు, సృష్టికరణాల వీధి అని ఉంటుంది, ఆ వీధి లోపలికి వస్తే తెలుస్తుంది. మీరు తప్పకుండా వచ్చి అందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. అష్టాదశ శక్తి పీఠాలలో 10వ పీఠమైన పురుహూతిక అమ్మవారి మూల ఆలయం ఇది. అయితే మీరు చూసిన వెంటనే ప్రధాన సందేహం ఏంటంటే, ఇంత చిన్న ఆలయం ఉంది, ఇది శక్తిపీఠమా అని ఒక సందేహం కలగచ్చు. వేరే చోట ఉంది అక్కడ ఇక్కడ రెండో సందేహం కలగచ్చు. అయితే మన చరిత్ర శాసనాలు అయితేనే, చరిత్ర శాసనాలు అనేది పక్కన పెడితే పరంపర అంటే నాకు మా నాన్నగారు చెప్తే, వారికి మా తాతగారు చెప్తే, వారికి మా ముత్తాత గారు చెప్తే ఇలా వచ్చేదాన్ని పరంపర అంటారు. దాని ప్రకారం చూస్తే 500 ఏళ్ల క్రితం వరకు కూడా దేశంలోనే చాలా పెద్ద ఆలయాలలో ఒకటిగా వెలుగొందినటువంటి ఆలయం ఏదైనా దండయాత్రల వల్ల కూల్చివేయబడిందా, లేదా భూకంపం, ఉప్పిన, సునామీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆలయం అనేది తెలియదు. కానీ మళ్ళీ అనేక ప్రయత్నాలు చేసినా ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేయలేకపోయారు. అయితే 500 సంవత్సరాల క్రితం ఆలయం డిస్మాండిల్ అయితే అంత క్రితం ఎప్పటికీ అంతే కదా, 500 ఏళ్ల చరిత్ర కాదు కదా మనది, కొన్ని వేల సంవత్సరాల పరంపర. అంత క్రితం ఎప్పటిది అని ఆలోచించాలంటే, ఏదైనా ఆలయం యొక్క కాల నిర్ధారణ చేయాలి అంటే 3 ప్రమాణాలు తీసుకుంటాం మనం. 1 పౌరాణిక నేపథ్యం, 2 చారిత్రక ఆధారాలు, 3 ఆర్కియాలజికల్ గైడ్లైన్స్. పౌరాణిక నేపథ్యం చూస్తే ఏ యుగంలోనైనా, కృతయుగంలో కూడా ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరునే చెప్పబడింది. అలాహలం వచ్చిన సందర్భంలో కృతయుగంలో కూడా పరమేశ్వరుడు సతీదేవిని ఎక్కడా లేదు. అంటే సతీదేవి కాలం నాటి పీఠాలు అంటే కృతయుగ ఆరంభంలో జరిగి ఉండాలి, లేదా అందుకంటే ముందేనా జరిగి ఉండాలంటే ఆ కాలానికి చెందిన పీఠాలు ఇవి 18 కూడా. మీ ద్వారా ఇంకో విషయం అందరికీ మనం చేసుకుంటున్నాను. ఈ శక్తి పీఠాల గురించి చెప్పేటప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో చెప్పకూడదు, కానీ కొంతమంది ప్రవచనకర్తలు కూడా పార్వతీదేవి శరీర భాగాలను మెన్షన్ చేస్తున్నారు. తప్పు. సతీదేవి పార్వతీదేవి శరీర భాగాలు అనడం చాలా తప్పు. ఏదైనా ఒక స్వరూపమే. ఇప్పుడు కరెంట్ ఒకటైనా డీప్ ఫ్రిడ్జ్లో చల్లగా ఐరన్ బాక్స్ మీద చేయడితే కాదు. శక్తి రూపం, శక్తి విభజన జరిగింది. మనం మానవులం కాబట్టి మన శరీర భాగాలు ఆవిడకి ఆపాదించాం. ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలు రన్ అవుతున్నాయంటే అట్ కంట్రోల్ ఆఫ్ ది పవర్ ఆఫ్ గాడ్. ఆ శక్తి అమ్మవారు. ఒక పరమాణువు విస్ఫోటన చెందితే అలా 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 ఎక్స్టెండ్ అవుతుంది విశ్వం. లక్షల కోట్ల గెలాక్సీలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక పరమాణువు నుంచి. అంటే ఆ శక్తి అంత గొప్పది. ఆ శక్తి దైవత్వం అని చెప్పేదే మన హిందూ ధర్మం. అలాగే చారిత్రక ఆధారాల ప్రకారం చూసుకుంటే క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో పిష్టపురము అని పేరు ఉండేది ఊరు. చారిత్రక ఆధారాల ప్రకారం మొట్టమొదటి పేరు పిష్టపురము, తర్వాత పీఠపురము, పీఠికాపురము, పిఠాపురము. ఈ పేర్లన్నీ కూడా ఈ ఆలయాన్ని బట్టి వచ్చినవి, పీఠ భాగము కాబట్టి. 18 పీఠాలలో ఆ పీఠాన్ని బట్టి, ఆలయాన్ని బట్టి ఊరికి పేరు వస్తా కూడా ఇదే. కూడా చెప్పాను ఆర్కియాలజికల్ గైడ్లైన్స్ ప్రకారం అని. భారతదేశంలో పాతకాలంలో చెక్క విగ్రహాలే ఎక్కువ ఉండేవి రాతి విగ్రహాల కంటే కూడా. ఓ స్థపతి గారు, అంటే ఈ విశ్వబ్రహ్మంలో ఈ నిర్మాణకర్తలు స్థపతులు అనేవారు. అడవిలోకి వెళ్తే కొన్ని సంవత్సరాలు గాలిస్తే కానీ ఒక చెట్టు దొరికేది కాదు. ఆ చెట్టుని కొట్టకుండా ఒక విగ్రహం కానీ ధ్వజస్తంభం కానీ చేసేవారు. అందుకే పాతాలయాలు కంచి, అత్తి చెట్టు, పూరి, వేప చెట్టు ఇవన్నీ చెక్కవే ఉంటాయి. తర్వాత కాలంలో రాతి విగ్రహాలకు మారారు మన వాళ్ళు. అలాంటి ఆలయం మరి దండయాత్రలకి లోనైందా, లేకపోతే ప్రకృతి వైపరీత్యానికి లోనైందా తెలియదు, కానీ చాలా సంవత్సరాలు భూమిలోనే ఉండిపోయిన తర్వాత మళ్ళీ అటు ఇటులో 18వ శతాబ్ది కాలంలో తీసి మళ్ళీ చాలా ప్రయత్నాలు చేశారు. ఆ పక్కన కనిపించిన వెండి తొడుగులు వేసినటువంటి విగ్రహమే మూల విగ్రహం. అయినప్పటికీ ఎందుకు కట్టలేకపోయారు. శక్తిపీఠం అవడం వల్ల అయితేనే ఏ భాగం, ఈ పీఠ భాగం కూడా బయటకు కనిపించిన భాగం అవడం వల్ల అయితేనే ఎలా కట్టాలి, ఏ వస్తువు కట్టాలనేటువంటి సందేహాలు అయితేనే, ఆవిడ సంకల్పం లేక అయితేనే ఏదైనా నిర్మాణం జరగనప్పటికీ పిఠాపురం పాత బస్ స్టాండ్ పుష్కరణాల వీధిలో ఉన్నటువంటి ఈ మూల పురుహూతిక అమ్మవారి ఆలయం మహామహిమాన్వితమైనటువంటి ఆలయం. ధర్మబద్ధమైనటువంటి మీ కోరికలు ఆవిడ దగ్గరికి వచ్చి ఆ శక్తిని దర్శించుకుని ఆ శక్తి మీలో నింపుకోవాల్సిందిగా కోరుతున్నాము. నమ్మ పురుహూతిక.